శ్రీమద్ రామానుజులు తిరుపతి కొండ దిగువన అంటే అడిపుళ్ళి అని పూర్వం పిలిచేవారు. అడి అంటే పాదము, పుళ అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు ఉన్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. తిరుమల నంబిగారి వద్ద శ్రీమద్ రామాయణ పాఠము చెప్పుకుంటుండేవారు. ఈ అడిపులి ప్రదేశంలోనే శ్రీనివాస ప్రభు పరమానుగ్రహాన్ని పొందిన మహాభక్తులలో తిరుమల కొండకు రావడానికి పర్వతం మైలపడుతుందని భయపడి కాలిబాట మెట్ల కిందనే గుడిసెలో నివసించే కురవర్సి నంబి అనే కుమ్మరివాడు శ్రీనివాస ప్రభు అనుగ్రహాన్ని తేలిగ్గా అందుకున్నాడు. కురవర్సి నంబి యొక్క కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలిగోపురం మెట్లు ప్రక్కన ఉన్నాయి. ప్రస్తుతం ప్రతినిత్యము వృద్ధుడైన తిరుమల నంబిగారు కొండ మీద స్వామివారికి నైవేద్యమును తిరుమంజనాది సేవలను పూర్తి చేసుకొని స్వామికి నివేదించిన ప్రసాదమును ఒక తట్టలో పెట్టుకొని రామానుజులు పాఠం చెప్పుకునే స్థలానికి తెచ్చి వారికి ప్రసాదము తీర్థము ఇచ్చేవారు. రామానుజులు ప్రతిరోజు వృద్ధుడైన తిరుమల నంబిగారింత శ్రమ పట్టడం చూసి భరించలేని వారై, స్వామి ప్రతినిత్యం ఇంత వృద్ధాప్యంలో కూడా తాము ఇంత శ్రమ తీసుకొని కొండ దిగి ప్రసాదం తీసుకొని రావడము, మాకు రామాయణ పాఠం చెప్పుడే కాక తిరిగి చాలా శ్రమపడి కొండ మెట్లు ఎక్కి స్వామివారికి సాయంకాల సేవలు సమర్పించడము, అంత శ్రమ చూసి భరించలేకున్నాను. నాకు ప్రసాదం పంపుటకు చిన్నవారికి ఎవరికైనా ఇచ్చి పంపొచ్చు కదా అనగా తిరుమల నంబిగారు మధురముగా చిరునవ్వు నవ్వి, ఈ దాసునికి ఎంత వెతికినా ఈ ప్రపంచంలో తనకంటే చిన్నవారు కనిపించలేదు, అందుకని తీర్థ ప్రసాదములను ఈ దాసుడే తీసుకుని వచ్చుతున్నాడు అని చెప్పి రామానుజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమును మామిడి పండును శ్రీనివాస చరణామృతమును ప్రసాదించిరి. రామానుజులు మహాప్రసాదమని వారిచ్చిన మామిడి పండ్లు భుజించి ప్రసాదాదులను ఆరగించి అక్కడ కొంతసేపు విశ్రమించి తరువాత మోకాటితో మెట్లెక్కుతూ తిరుమల చేరారు. తిరుపతి కొండపైకి పోవు కాలిబాటలో రామానుజుల మామిడి చెట్టు, దాని ప్రక్కన రామానుజుల సన్నిధి ఈనాటికి చూడవచ్చును. ఇది 6వ పర్వతం కాలినడక దారిలోనున్నది. శ్రీ వైష్ణవ భక్తుల వారు రామానుజుడు భుజించిన టెంకె నుండి మొలిచిన ఆ మామిడి చెట్టు చిగుళ్లను యతిరాజుల ప్రసాదంగా నోట్లో వేసుకుంటారు. పూర్వము తమ ఆచార్యులైన శ్రీ యామున మునీంద్రుల వారి ఆజ్ఞ ప్రకారం వారి శిష్యులైన శ్రీ తిరుమల నంబిగారు శ్రీ రామాయణ పాఠమును విశిష్టాద్వైతపరమైన రహస్యార్థములతో రామానుజులకు ఉపదేశించమని తమ నిర్యాణమునకు ముందే ఆజ్ఞాపించినందుకు ప్రతిరోజు శ్రీ రామానుజులకు రామాయణ కాలక్షేపాన్ని ఓపికతో పూర్తి చేసి తమ ఆచార్యుల ఆదేశాన్ని నిర్వహించి కృతకృత్యులైరి. శ్రీ తిరుమల నంబి నిస్వార్థ సేవకు మెచ్చిన శ్రీనివాసుడు వారి శ్రమ తీర్చుటకై ఒక అనుగ్రహాన్ని చేయ సంకల్పించారు. ప్రతిరోజు తిరుమల నంబి బ్రహ్మముహూర్తమునే లేచి స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమంజనమునకై తీర్థపు బిందెలు తీసుకొని కాలినడకన నడిచి పాపనాశనం వద్దకు పోయి, ప్రస్తుతం పాపనాశన తీర్థం గురించి విందాం, తర్వాత విషయాన్ని కంటిన్యూ చేద్దాం. పాపనాశన తీర్థం వ్యాస ప్రోక్తమైన స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండంలో
వెంకటాచల క్షేత్ర మహిమను వర్ణిస్తూ ఈ పాపనాశన తీర్థం గురించి ఒక ప్రాచీన గాథ తెలుపబడింది. హిమాలయ పర్వతాలలో కృతయుగాదిలో బ్రహ్మదేవుని ఆశ్రమం ఉండేది. అక్కడ అనేక మంది మహర్షులు తపస్సు చేస్తుండేవారు. ఒకనాడు దృఢమతి అన్న పేరు గల శూద్రుడు ఆ ఋషులను దర్శించి తనకు యజ్ఞం చెయ్యాలని కోరికగా ఉన్నదని, యజ్ఞ విధానము తెలుపమని ప్రార్థించాడు. దానికా మునీంద్రులు బ్రహ్మక్షత్ర వంశులకే యజ్ఞము చేసే అర్హత గాని నీవు యాగము చేయడానికి వీలు కాదని చెప్పారు. వేరే ఉపాయాన్ని తెలుపమని ప్రార్థించిన దృఢమతికి ఒక చెరువును త్రవ్వి పూల తోటను పెంచి భగవానునికి పుష్పసేవగా సమర్పించాలని చెప్పారు. అయినప్పటికీ అతడికి ఋషుల మాటల మీద విశ్వాసం కలుగలేదు. తాను శూద్రుడైనా సరే యజ్ఞం చేయాలని పనిగట్టుకొని సంకల్పించుకొని ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని హోమం చేసి ఉపవాసంతోనూ కందమూలాల ఫలాలతోనూ జీవిస్తూ దేవుణ్ణి పూజించసాగాడు. హోమము పూజా విధానము సరిగ్గా తెలియనందువల్ల అతడికి ఆ పూర్తి ఫలం లభించలేదు. ఒకనాడు అతని ఆశ్రమానికి గర్గముని వంశస్థులు సుమతి అనేవాడు రాగా కుశల ప్రశ్నలతో ఆతిథ్యమిచ్చి గౌరవించాడు. తరువాత సుమతి తనను సత్కారం చేసిన ఆ శూద్రుడిని సత్కరించాలని అతని ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ సుమతికి గురు శుశ్రూష చేయనిదే వ్రతాదులు పని చేయవని తెలియదు. అంతటా వర్ణాశ్రమ ధర్మాన్ని విడిచి పక్షపాతంగా అందరికీ యజ్ఞ విధానమును ఉపదేశించేవాడు. ఆ దోషం వల్ల అతడు మరణించిన తరువాత అనేక జంతువుల రూపంలో జన్మించి చివరకు బ్రాహ్మణుడిగా జన్మించాడు. కానీ పూర్వకర్మ వలన అడవిలో తిరుగుతూ ఉండగా ఒక బ్రహ్మరాక్షసుడు అతనిని పట్టి మతిపోగొట్టి కర్మభ్రష్టునిగా చేశాడు. అతని తండ్రి విచారించి తన కుమారుని తీసుకొని అగస్త్యాశ్రమమునకు పోయి ఆ మహర్షిని ప్రార్థించాడు. అగస్త్య భగవానుడు దివ్య దృష్టితో ఈతడి పూర్వజన్మ పాపములు చూచి నీవు పోయి పాపములను భస్మం చేయగల ఒకే ఒక పుణ్యక్షేత్రము వెంకటాచలమునకు పోయి అక్కడ పవిత్రమైన జలపాతంలో స్నానం చేయమని, అప్పుడు నీ యొక్క గత పాపాలు నశిస్తాయని చెప్పాడు. అప్పుడు ఆ అగస్త్యుని ఉపదేశానుసారంగా తిరుమల పర్వత యాత్ర చేసి ఆ జలపాతంలో స్నానం చేయగానే 3వ రోజున అతడిని పట్టుకున్న బ్రహ్మరాక్షసు విడిపోయి గత జన్మ పాపములు పూర్తిగా భస్మం కాగా నాశనం కాబడినందున ఆ జలపాతానికి పాపనాశన తీర్థమన్న పేరు కలిగినది. మంచు వంటి చల్లనైన ఆ తీర్థమును బిందుతో తీసుకొని దారిలో అనేకములైన అడవి మృగాలను, నల్ల జింకలను, నెమ్మళ్ళు, పులులను దాటవలసి వచ్చేది. అలా తిరుమల నంబి పాపనాశన తీర్థాన్ని కడవలో నింపి తలపైన పెట్టుకొని వృద్ధాప్యం వల్ల వంగిపోయి నడుస్తున్నాడు. నడకలో తిరుమంత్రమును ద్వయ మంత్రమును జపించుకుంటూ వెడుతున్నాడు. ఇంతలో వెనుక నుండి తాత, ఓ తాత, నిన్నే, దాహం దాహం దాహం, కాసిన మంచినీళ్ళివ్వు అన్న కేక వినబడి తిరుమల నంబి చెట్టు నీడన నిలిచి వెనుదిరిగి చూశాడు. వెనుకనే దరుభాణములు ధరించిన కోయవాడు బలిష్టమైన శరీరంతో నవ యవ్వన రూపుడై నంబిగారి వెనుకనే పరుగుడి వస్తున్నాడు.
అతడు దోసెడు ముందుకు నోటి వద్దకు చాపి నంబిగారి కడవలోని తీర్థమును తనకు దాహమివ్వమని మిక్కిలి పీడించసాగాడు.